చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. సో, ఏపీ పాలిసెట్ సెకండ్ కౌన్సెలింగ్ కోసమైతే ఎందుకంటే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో చాలా మందికైతే సీట్ రాలేదు. సో, గైస్ ఇకపోతే ఎప్పుడు ఉంటుంది అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట సెకండ్ కౌన్సెలింగ్ అనేది. సో, దానికి సంబంధించి లేటెస్ట్‌గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఆ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్తా గైస్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు గైస్ మీరు ఖచ్చితంగా ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో ఐ యామ్ వెయిటింగ్ అని అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అందుకే అడుగుతున్నా. సో, ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కాకపోతే మనకు ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే జూలై ఫస్ట్ వీక్‌లోనే మనకు సెకండ్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ కావాల్సి ఉందన్నమాట. కాకపోతే మనకు కొన్ని కారణాల వల్ల మళ్ళీ డిలే అయితే చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అర్థం అవుతూ ఉంటుంది. ఇకపోతే అది ఫస్ట్ వీక్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. జూలై సెకండ్ వీక్ అన్నారు. ఇవాళ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ వీక్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ వీక్‌లో మనకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సెకండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయన్న అప్డేట్ రావడం జరిగిందనమాట. ఇదైతే కన్ఫర్మ్ గైస్, అందుకే చెప్తున్నా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే సెకండ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది అని అయితే అడిగారు. నాకు అప్డేట్ రాగానే మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. కామెంట్ చేయడం మర్చిపోకండి, వీడియో లైక్ చేయండి గైస్. మనకు మ్యాక్సిమం ఈ వీక్లో అయితే సెకండ్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. వెబ్ ఆప్షన్స్ అనేటివి అయితే మీరు రెడీగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే ఈసారి మనకి సెకండ్ ఫేజ్లో అంటే సెకండ్ కౌన్సెలింగ్లో సీట్ వస్తుందన్నమాట. ముందే చెప్తున్నా.